అందరికీ శుభోదయం. ఇప్పుడు మనము ధ్వని పరిణామం భేదాల గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు అంతర బాహ్య కారణాలు, బాహ్య కారణాలు గురించి తెలుసుకున్నాం కదా. ఈ అంతర బాహ్య కారణాల వల్ల ఏర్పడిన విభిన్న ధ్వని పరిణామ భేదాల్ని భాషా శాస్త్రజ్ఞులు 23 రకాలుగా ఈ ధ్వని పరిణామం భేదాల్ని వివరించటం, వర్గీకరించటం జరిగింది. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మొదటిది వర్ణ సమీకరణం. ఈ వర్ణ సమీకరణంలో సమీకరణం అంటే కూడిక, రెండు భిన్న వర్ణాలు కలిసి ఏకవర్ణంగా మారటం వర్ణ సమీకరణం అవుతుంది. ఈ వర్ణ సమీకరణం మరలా 2 రకాలుగా చెప్పడం జరిగింది. ఈ మొదటిది పూర్వవర్ణ సమీకరణం. ఈ పూర్వవర్ణ సమీకరణం అంటే ఒక వర్ణం దాని తరువాతి వర్ణానికి అనుగుణంగా మారడం పూర్వవర్ణ సమీకరణం అవుతుంది. ఉదాహరణకి చూడండి, అంకిలి ప్లస్ లు, అంకిలిలు. ఇక్కడ వచ్చేసరికి ఈ లి అనేటటువంటిది లుగా మారింది. తర్వాత వర్ణానికి అనుగుణంగా ముందు వర్ణం మారటం అనేది జరిగింది. లీలో ఉన్నటువంటి ఇకారం ఉల్లులో ఉన్నటువంటి ఉకారంగా మారటం అనేది జరిగింది. అలాగే ములికి ప్లస్ లు, ఇక్కి కాస్త కుగా మారింది. ములుకులు. గది ప్లస్ లు, గదులు. పది ప్లస్ లు, పదులు. ది కాస్త దుగా మారటం అనేది జరిగింది. ఈ తర్వాత వర్ణానికి అనుగుణంగా ముందు వర్ణం ఇక్కడ మారటం అనేది జరిగింది కాబట్టి ఇది పూర్వవర్ణ సమీకరణం అయింది. తర్వాతది రెండవది పరవర్ణ సమీకరణం. ఈ పరవర్ణ సమీకరణం అంటే ఒక వర్ణం దాని ముందున్న వర్ణానికి అనుగుణంగా తర్వాతి వర్ణం మారటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, గది ప్లస్ కు. మొదటి ఈ పూర్వవర్ణంలో ఇకారం ఉంది, తర్వాత వర్ణంలో కు ఉకారం ఉంది. ఈ తర్వాత వర్ణం ఉన్నటువంటి ఉకారం పూర్వవర్ణానికి అనుగుణంగా మారటం అనేది జరిగింది. ఇక్కడ ఈ కు కాస్త కి అయింది, గదికి. వాని ప్లస్ కు. ఇక్కడ ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి ఇకారం కాస్తానికి అనుగుణంగా ఈ కి లాగా మారటం అనేది జరిగింది, వానికి. దాని ప్లస్ కు, దానికి. ఇలా మొదటిది తర్వాత వర్ణానికి అనుగుణంగా మారితే ఇక్కడ పూర్వవర్ణానికి అనుగుణంగా తర్వాతి వర్ణం మారడం అనేది జరిగింది పరవర్ణ సమీకరణంలో. తర్వాత వచ్చేసరికి రెండవది వర్ణ విభేదం. ఈ వర్ణ విభేదం వచ్చేసరికి ఇది సమీకరణానికి వ్యతిరేకమైంది. ఈ సమీకరణానికి వ్యతిరేకంగా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఒకే ధ్వని 2 సార్లు ఉచ్చరించినప్పుడు గాబరా వల్ల కానీ తడబాటు వల్ల కానీ ఒక ధ్వని దాని స్థానంలో వేరొక ధ్వని రావటం అనేది వర్ణ విభేదం అవుతుంది. ఉదాహరణకి చూడండి, వచించు ప్లస్ ఇంచు. ఇంచు అనేటటువంటిది 2 సార్లు మనం పలకటం అనేది జరిగింది. ఈ వచించు ప్లస్ ఇంచులో వచింపించు అని పలకటం జరుగుతుంది. ఆవులించు ప్లస్ ఇంచు, ఆవులింపించు. చూచు ప్లస్ ఇంచు, చూపించు. ఇది వర్ణ విభేదానికి ఉదాహరణ. వర్ణభంగం. వర్ణభంగం ఒకే వర్ణం అనేక వర్ణాలుగా మార్పు చెందటం అనేది వర్ణభంగం అని చెప్పడం జరుగుతుంది. దీన్నే వర్ణ విచ్ఛేదం అని కూడా అంటం జరుగుతుంది. వర్ణ విచ్ఛేదం. ఈ మూల ద్రావిడ భాషలో కకారం గ, గ, చ, జాలుగా తెలుగులో మార్పు చెందుతూ ఉంటుంది. ఉదాహరణకి చూడండి, కా అనేటటువంటిది కాగా మారినప్పుడు కోల్, కోల్, కోలా. ఈ కా కాగానే ఉంటుంది. తర్వాత కా గాగా మారటం, ఏకు ఏగు. కా కాస్త గాగా మారింది. క చాగా మారడం, కివి చెవి. కా అనేది చాగా మారింది. క జా, కేన్ జాన్.
క జాగా మారటం అనేది జరిగింది. ఇది ఒక ఉదాహరణ. తర్వాతది వచ్చేసరికి ఈ వర్ణం అనేది మూల ద్రావిడ భాషలో ఎక్కువగా మనకి కనిపించటం అనేది జరుగుతుంది. ఇది మనకి ఇప్పటికీ తమిళంలో కూడా ఉండటం అనేది జరిగింది. తెలుగులో రాను రాను ఈ వర్ణం అనేది పోవటం జరిగింది. ఇది తర్వాత బండ్రా, ఈ 2 అక్షరాలు మనకి తెలుగులో కనిపించకుండా పోవటం అనేది జరిగింది. ఈ వర్ణాన్ని ల డ ర దగా మారటం అనేది తెలుగులో మారటం అనేది జరుగుతుంది. దీన్ని పూర్వంలో మనం రాని డాని సంబోధించటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది లాగా మారటం అనేది చోళ, అదే డాగా మారినప్పుడు తాడి, రాగా మారినప్పుడు పురి, దాగా మారితే దెందులూరు అనేటటువంటిది. అదే మనకి శాసన రూపంలో ఉన్నటువంటిది ఇక్కడ చూడండి, డచ్చివారు, ఇలా రాయటం అనేది జరిగేది పూర్వకాలంలో. దాన్ని ఇప్పుడు మనం డచ్చివారు డాగా మార్చి రాస్తున్నాం. అలాగే ఊర్లు అన్నప్పుడు కూడా ఈ అక్షరాన్ని రాయటం అనేది జరుగుతుంది. దాన్ని మనం ఊర్లు రకారంతో మనం ఇప్పుడు రాయటం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకొక ఉదాహరణ చాగా జాగా తాగా దాగా మార్పు చెందటం అనేది జరుగుతుంది. మూల భాషలో ఉన్నటువంటి చకారము తెలుగులో చ జ త దాగా మారటం అనేది జరుగుతుంది. ఉదాహరణకి చూడండి, చూలు చూలు, అలాగే చిట్టు తిట్టు, ఇలా మార్పు చెందుతూ ఉండటం అనేది జరుగుతుంది వర్ణభంగంలో వచ్చేసరికి. తర్వాతది 4వది వర్ణ సమ్మేళనం. అనేక వర్ణాలు కలిసి ఏకవర్ణంగా రూపొందటం అనేది వర్ణ సమ్మేళనం అంటాం. దీన్ని వర్ణ సంయోగము, వర్ణ సంయోజనము అని కూడా అనటం అనేది జరుగుతుంది. ఉదాహరణకి వచ్చేసరికి రా బండిరా, మామూలు రా, శకటరేఫ, సాధురేఫ, ఇవి రకారంగా మారటం అనేది జరుగుతుంది. చెరకు చెరకు, రాయి రాయి, అలాగే లా లా లాగా మారటం, ముళ్ళు ముళ్ళు ముల్, కల్ కల్, నా నాగ్ అనేది నాగా మారటం అనేది, కన్ కన్, యాన్ నేను, ఇలా మార్పు చెందటం అనేది జరుగుతుంది. తర్వాతది వచ్చేసరికి వర్ణ వ్యత్యయం. ఈ ఉచ్చారణ వేగం వల్ల కానీ, అశ్రద్ధ వల్ల కానీ, అజ్ఞానం వల్ల కానీ, తొందరపాటు వల్ల కానీ, తడపాటు వల్ల కానీ, తొట్టుపాటు వల్ల కానీ ముందు అక్షరం వెనుకకు, వెనుక అక్షరం ముందుకి మార్పు చెందడం వర్ణ వ్యత్యయం అని అంటాం. దీన్నే స్థాన పరివర్తనం అని, అక్షర విపర్యం అని కూడా అనటం అనేది జరుగుతుంది. ఉదాహరణకి చూడండి, నవ్వులాట నవ్వుటాల, వారణాసి వాణారసి, పావురం పారువం, పలచన చలువన, జగదొంగ గజదొంగ, ఇలా ఈ వర్ణాలనేది అటు ఇటు మారటం అనేది జరుగుతుంది. ఇది ఎలాగా మనం హడావుడిగా గబగబా మాట్లాడినప్పుడు కానీ, ఏదైనా సంతోషంలో మాట్లాడినప్పుడు కానీ, తడబాటు వలన కానీ వెనక అక్షరం ముందుకి, ముందుకు అక్షరం వెనక్కి రావటం అనేది మన మాటల సందర్భంలో తెలుస్తూ ఉంటుంది. తర్వాత 6వది వచ్చేసరికి వర్ణాగమం. ఇక్కడ వర్ణాగమం అనేది సామ్యం వల్ల కానీ, ప్రామాణికం కాదనే భావంతో కానీ కొత్త వర్ణాలు పదాల్లో చేరటం అనేది ఈ వర్ణాగమం అని అంటాం. దీన్ని వర్ణాధిక్యం అని కూడా అనటం అనేది జరుగుతుంది. ఇది వర్ణాధిక్యం. ఉచ్చారణలో ఏదో కొరత కలిగినప్పుడు భావించటం చేత ఇట్టి వర్ణాధిక్యం అనేది ఏర్పడటం అనేది జరుగుతుంది. ఉదాహరణకి చూడండి, కోలాటం. ఈ కోలాటం అనేది కోలాటకం, దొంగాటం దొంగాటకం,
నడిరేయి, నడికిరేయి, వేగు చుక్క, వేగురు చుక్క. ఇక్కడ కొత్త వర్ణాలు అనేది ఇందులోకి రావటం అనేది జరిగింది. కోలాటం అనేసరికి కా అనేది కొత్త వర్ణం తెచ్చిపెట్టుకున్నాం. కోలాటకం, దొంగాటం, దొంగాటకం, ఇలా మనం పలకటం అనేది జరుగుతుంది కొత్త వర్ణాన్ని చేర్చుకొని. తర్వాతది వచ్చేసరికి వర్ణ లోపం. ఈ వర్ణ లోపం అనేటటువంటిది ఒక పదం చివర వచ్చిన హల్లు మరో పదం మొదట చేర్చేటప్పుడు మొదట లోపించటం వర్ణలోపం అని అంటాం. దీన్నే సవర్ణలోపము, వర్ణనాశనము, అక్షరలోపం అని, తర్వాత హల్లోపం అని అనటం అనేది జరుగుతుంది. ఈ సవర్ణలోపము, అక్షరలోపం, వర్ణనాశనం, హల్లోపము, ఇలా దీన్ని అనేక రకాలుగా చెప్పటం అనేది జరుగుతుంది. ఉదాహరణకి చూడండి, నిప్పు ప్లస్ పుల్ల, నిప్పుల్ల. ఇక్కడ వర్ణం అనేది లోపించటం అనేది జరిగింది. నిప్పు పుల్ల, 2 పాలు ఉన్నాయి కదా, ఒక పా లోపించింది. కంచు ప్లస్ చెంబు, కంచెంబు. ఇలా వర్ణం అనేది లోపించటం అనేది జరుగుతుంది ఈ వర్ణలోపంలో. తర్వాతది వచ్చేసరికి వర్ణ సామ్యం. ఈ వర్ణ సామ్యంలో ధ్వనుల మార్పులన్నిటిలోనూ ఈ మార్పు చాలా ముఖ్యమైనటువంటిది. ఈ మార్పు మానవ మనస్తత్వానికి సంబంధించినటువంటిది. వ్యవహారంలో ఉన్న పదాలని అనుసరించి అదే విధంగా కొత్త పదాలని కల్పించటం ఈ సామ్యం అవుతుంది. అంటే పోలికను చూసి భ్రాంతిని చెందటం సామ్యం. ఒక సంధి కార్యాన్ని కానీ, శబ్దరూపాన్ని కానీ, ప్రత్యయాన్ని కానీ చూసి వేరే చోట అదే విధంగా కల్పించటం సామ్యం. దీన్ని రూపసామ్యం అని కూడా అనటం అనేది జరుగుతుంది. ఉదాహరణకి చూడండి, బుద్ధిమంతురాలు అనే రూపసామ్యంతో పనిమంతురాలు అనే పదం ఏర్పడింది. కన్ను, కండ్లు రూపాల్ని ఆధారంగా చేసుకుని పన్ను, పండ్లు, పళ్ళు అనే రూపాలు వచ్చాయి. అసలు పళ్ళుకు ఏకవచనం పళ్ళు, పళ్ళుకు ఏకవచనం పళ్ళు అనేటటువంటిది రావాలి. కానీ పన్ను కాదు. సామాన్యాన్ని బట్టి ఇక్కడ కన్నులాగానే కళ్ళు అనేటటువంటిది రావటం అనేది జరిగింది. కన్నులాగానే పన్ను అని కూడా వాడటం జరిగింది. ఇక్కడ కన్ను అన్నాం కదా, అలాగే పన్ను అనేటటువంటిది కూడా రావటం అనేది జరిగింది. కానీ పళ్ళుకి ఏకవచనం పళ్ళు అనేటటువంటి రూపం రావాలి. కొన్ని పదాలు చూసి విని అదే మాదిరి కొత్త వాటిని తయారు చేసి తప్పు అయినా సరే వాడుతూ ఉండటం అనేది జరుగుతుంది. వ్యాకరణ విరుద్ధాలైనా సరే బహుళ ప్రచారంలో ఉన్న ప్రాముఖ్యత, ప్రావీణ్యత అనే పదాలు సరికావు. ప్రాముఖ్యం, ప్రావీణ్యం అని అనాలి. పూజనీయ, గణనీయ అనే వంటి వాటిని చూసి తప్పు అయినా సరే గౌరవనీయ అని అనటం అనేది జరుగుతుంది. ఈ గౌరవ అనే పదం కృత్ ప్రత్యయమైనటువంటిది. అనీయ చేరి గౌరవనీయగా మారటం అనేది జరిగింది. గౌరవార్హులు అని కూడా ఉండాలి. ఇది వర్ణసామ్యం. అది తప్పైనా సరే కొత్త వర్ణాలని మనం తెచ్చుకొని కొత్త పదాలని మనం వాడుతూ ఉండటం అనేది జరుగుతుంది ఇక్కడ వర్ణసామ్యం, రూపసామ్యంలో. తర్వాతది పదాది సంయుక్త రేఫ లోపము. ఇక్కడ చూడండి, పదాది సంయుక్త రేఫ లోపం లోపించటం అని అంటారు. ఇక్కడ గ్రద్ద, గద్ద పదాది వర్ణంలో ఒక వర్ణం లోపించటం అనేది జరుగుతోంది. రేఫ లోపిస్తోంది. గ్రద్ద, గద్ద, క్రొత్త, కొత్త, ప్రొద్దు, పొద్దు, ప్రాత, పాత, బ్రతుకు, బతుకు, మింగు,
మింగు, బ్రింగు మింగు. ఇట్లా రేఫ రకారం అనేది ఇక్కడ పోవటం అనేది జరుగుతోంది. పదాది సంయుక్త రేఫలోపము. పదాదిలో సంయుక్తమైనటువంటి రేఫలోపం ఇక్కడ జరుగుతుంది. తర్వాతి వచ్చేసరికి పదమధ్య అచ్చు లోపం. పదమధ్యలో అచ్చు లోపించడం అనేది జరుగుతోంది ఇక్కడ. ఉదాహరణకి వచ్చేసరికి దీన్నే మనం వర్ణనాశనము, పదమధ్య సర్వనాశనము అని కూడా అంటం అనేది జరుగుతుంది. ఇది ఉచ్చారణ వేగం కారణంగా జరిగే మార్పు. ఉచ్చారణ పలికేటప్పుడు వేగంగా గబగబా మాట్లాడుతూ ఉండేటప్పుడు జరిగేటటువంటి ఈ లోపం ఇక్కడ ఉంది. పలుకు పల్కు, గురించి గూర్చి, కొలను కొల్ను, అడుగు అడ్గు. ఇలా ఇక్కడ ఒక వర్ణాన్ని నాశనం చేయటం, లోపించటం అనేది జరుగుతుంది. తర్వాతది వచ్చేసరికి పదాంత అచ్చు లోపము. పదాంతంలో ఉన్నటువంటి అచ్చు లోపించటం అనేది ఇక్కడ జరుగుతోంది అని. వారలన్, వారలను అనేది వారలన్ అనేటటువంటిగా. అచ్చు అనేది పదము యొక్క అంతంలో అచ్చు లోపించటం అనేది జరుగుతోంది. ఇక్కడ పదమధ్యంలో అచ్చు లోపిస్తోంది. ఇక్కడ పదమ చివర అచ్చు లోపించటం అనేది జరుగుతోంది అని. అదే ఇతర భాషల్లో కూడా ఇలాంటి మార్పులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి చూడండి, సంస్కృతం వచ్చేసరికి హస్త, ముఖ. అదే హిందీలోకి వచ్చేసరికి హాద్, ముహ్ అని చివర ఉన్నటువంటి అచ్చుల్ని లోపిస్తూ ఇక్కడ పలకటం అనేది జరుగుతుంది. తర్వాతది వచ్చేసరికి అజాదిత్వము. అజాదిత్వం ఇక్కడ కొన్ని హల్లులకు ముందు ఉచ్చారణలో అచ్చు చేర్చి పలకడం అజాదిత్వం అవుతుంది. దీన్ని స్వర ప్రారంభం అని కూడా అంటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఉదాహరణకు వచ్చేసరికి సంస్కృతంలో రథం, దాన్ని అరథం. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఆంగ్లంలో స్కూలు, ఇస్కూలు. ఇక్కడ ఉచ్చారణలో వేరొక అచ్చు చేర్చి పలకటం అనేది జరుగుతోంది. ఇక్కడ దీన్నే అజాదిత్వం అని అంటాం. తర్వాతది వచ్చేసరికి స్వరభక్తి. ఈ స్వరభక్తి అనేది భిన్న హల్లుల మధ్య మరో వర్ణం చేర్చటం అనేది స్వరభక్తి అవుతుంది. దీన్నే విప్రకర్ష, వికర్ష అని కూడా అంటారు. ఇక్కడ చూడండి, తర్వాత, తరువాత, మర్యాద, మర్యాద, స్వర్ణ, సువర్ణ, యాత్ర, జాతర. ఇలా వేరొక వర్ణాన్ని చేర్చి ఇక్కడ పలకటం అనేది జరుగుతుంది. తర్వాతది తాళవ్యీకరణం. తాళవ్యీకరణం ఇక్కడ ఈ తాళవ్యీకరణం వచ్చేసరికి ఈ, ఏ, ఏ, చ, ఛ, జ, ఝ, ఇని, యా, శ అనేటటువంటివి కఠిన తాళవులు. ఉచ్చరించేటప్పుడు ధ్వనుల్ని తాళవ్యాలు అంటారు. ఈ తాళవుల స్థానంలో ఉచ్చరించటం అనేది జరుగుతోంది కాబట్టి ఇది తాళవ్యాలు. మూల ద్రావిడ భాషలోని పదాది, పదంలో మొదటిది అయినటువంటిది కకారం తాళవ్యాచ్చులు పరమైనప్పుడు ఉచ్చకారంగా మారటం అనేది జరుగుతుంది. తాళవ్యాలుగా మారటాన్ని తాళవ్యీకరణము అని అంటారు. ఉదాహరణ చూడండి, అర్థమవుతుంది. కివి అన్నప్పుడు చెవి. ఈ కకార స్థానంలో చకారం అనేది రావటం అనేది జరుగుతుంది. ఇది తాళవ్యము. చ అనేటటువంటిది తాళవ్యాలు అని చెప్పుకున్నాం కదా. కా స్థానంలో చా వచ్చింది. కీర, చీర, కెంపు, చెంపు. అలాగే కిళి, చిలుక, కెందోవ, చెందోవ, కై, చెయ్యి. ఇక్కడ కివి ప్రాచీన ద్రావిడమైనటువంటి భాష అనేది తెలుగులో చెవిగా మారటం అనేది జరిగింది. ప్రాచీన ద్రావిడం అనడానికి గుర్తు మనము ఇట్లా స్టార్ గుర్తుని వాడటం అనేది జరుగుతుంది. ఇక్కడ కివి అనేదానికి ప్రాచీన ద్రావిడ భాష కాబట్టి ఈ గుర్తుని ఇక్కడ వాడుతూ ఉంటారు రాసేటప్పుడు. తర్వాతది వచ్చేసరికి లోప దీర్ఘం.
ఇక్కడ ఉచ్చారణలో ఒక వర్ణం లోపించేటప్పుడు ఏర్పడిన లోపాన్ని పూర్వ స్వర దీర్ఘమవుతుంది. ఇక్కడ ఉచ్చారించేటప్పుడు ఒక వర్ణ లోపించి పూర్వ వర్ణం దీర్ఘం రావటం అనేది జరుగుతుంది. మువర్ణ లోపము మనం సందులు గనక చూసుకుంటే ఇవి బాగా మనకి అర్థమవుతూ ఉంటాయి. గుర్రములు, గుర్రాలు, పుస్తకములు, పుస్తకాలు, బలపములు, బలపాలు. ఇక్కడ మువర్ణం లోపించి దాని వెనక ఉన్నటువంటి వర్ణానికి దీర్ఘం రావటం అనేది జరిగింది. అలాగే మువర్ణాంతం లోపమే కాకుండా ఇతర వర్ణాలు లోపించినప్పుడు కూడా ఇలాంటి వర్ణాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ మువర్ణ లోపానికి ఉదాహరణ చెప్పుకున్నాం. ఈ మువర్ణమే కాదు, వేరే వర్ణాలు లోపించినప్పుడు కూడా ఈ ఇలా రావటం అనేది జరుగుతుంది. చూడండి ఉదాహరణ: చివుకు, చీకు, కొసరు, కోరు, దనుక, దాక. ఇక్కడ దీర్ఘం అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ మువర్ణ లోపం వచ్చింది. ఇక్కడ మువర్ణం కాదు, వేరే వర్ణాలు కూడా లోపించి దీర్ఘం రావడం జరిగింది. అనంత క్రియలకై ప్రార్థనాదుల్లో పరమయ్యే ఇమ్ము, ఈ కావటం కూడా ఇలాంటివి. ఇమ్ము అనేటటువంటిది పదం ఈగా మారటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి ఉదాహరణకి వచ్చేసరికి ఉండనిమ్ము అనేటటువంటిది ఉండని అనేటటువంటిదిగా మారటం అనేది జరుగుతుంది. ఉండనిమ్ము అనేటటువంటిది ఉండనిగా మారటం అనేది జరిగింది. ఇక్కడ ము అనేది పోయింది, ఉండని. అలాగే కననిమ్ము, కనని, విననిమ్ము, వినని, చేయనిమ్ము, చేయని. ఇలా ఉండని, వినని, చేయని, కనని అనే రూపాలుగా మార్పు చెందటం అనేది జరిగింది ఈ లోప దీర్ఘము అనేటటువంటి దాంట్లో. తర్వాతది వచ్చేసరికి అనుచిత విభాగం. ఈ అనుచిత విభాగము దాని తర్వాత ధ్వని పరిణామ భేదాలను గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.